ఓకే గైస్, సో లాస్ట్ సెషన్లో అంటే నిన్న కాక మొన్న ఫంక్షన్స్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసేసాం కదా. సో లెట్ us కంటిన్యూ దట్ సెషన్. ఇంకోటి ఎవరైతే ఫుల్ స్టాక్కి కూడా జాయిన్ అయ్యారో చూద్దాం, టైమింగ్స్ని అడ్జస్ట్ చేసుకుని ప్యారలల్గా MySQL కూడా స్టార్ట్ చేస్తాను మీకు. ఫుల్ స్టాక్ వాళ్ళకి అది కూడా ఇన్డెప్తే చెప్తా. క్లాస్ కనుక వింటే నా దగ్గర కరెక్ట్గా ఫాలో అయితే MySQL రిలేటెడ్ ఏ ఇంటర్వ్యూనైనా సరే ఈజీగా మీరు ఫేస్ చేయగలుగుతారు. హారిక, టూ టైమ్స్ జాయిన్ అయ్యారా ఏంటి? హారిక ఎలా జాయిన్ అయ్యావరా? మొబైల్ ఫోనా లేకపోతే ల్యాప్టాపా? ల్యాప్టాప్ సార్. ఓకే ఓకే, ఇందాక మొబైల్ ఫోనా? లేదు, ల్యాప్టాప్. అంటే నేను ఎగ్జిట్ అయ్యాను తెలియకుండా, అది మౌస్ క్లిక్ అయిపోయింది. ఓకే, ఎస్. సో ఫంక్షన్స్ కాన్సెప్ట్ ఈజీగా అర్థమై ఉంటుంది కదా. ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ని ఎట్లా రాస్తాం, ఫంక్షన్ వల్ల యూజ్ ఏంట్రా? ఎవరు వచ్చారు లాస్ట్ క్లాస్కి? అభిరామ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫంక్షన్స్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫంక్షన్స్? ఓకే, ఫంక్షన్ అనేది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. లాస్ట్ 2 క్లాసెస్కి వచ్చావా? వచ్చావా? అయితే ఫంక్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి హారిక? వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫంక్షన్? రిడెండెన్సీని రెడ్యూస్ చేయడానికి. రిడెండెన్సీ అంటే రాసిన కోడే మళ్ళీ రాయటం, దాన్ని తగ్గించాలంటే ఫంక్షన్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఇంకో వేలో చెప్పాలంటే రీయూజబిలిటీ. ఒక్కసారి రాసిన కోడ్ని మళ్ళీ మళ్ళీ మనం రీయూజ్ చేయాలనుకుంటే ఫంక్షన్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఓకే, ఇంకోటి చెప్పాను ఇన్పుట్ ఫంక్షన్ గురించి. శ్రావ్య, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్? Input is used to give the input from the keyboard. ఇన్పుట్ ఫంక్షన్ మన ఇచ్చిన ఇన్పుట్ని తీసుకొని ఎలా రిటర్న్ చేస్తుంది? Assignment operator. యాజ్ ఎ స్ట్రింగ్ కదా. వెరీ గుడ్ రామ్. రిటర్న్ చేసిన స్ట్రింగ్ని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేయాలంటే ఏ ఆపరేటర్ యూజ్ చేస్తాం? Assignment operator. That's it. Assignment operator assigns the string which is returned by the input function to the variable. Assignment operator input function ఇచ్చిన స్ట్రింగ్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తుంది. వెరీ గుడ్. ఇన్పుట్ ఫంక్షన్ ఒక్కసారి దాని మీద ఇంకొక ఎగ్జాంపుల్, ఫంక్షన్స్ కాన్సెప్ట్ చెప్తూ మన ఫంక్షన్స్ కాన్సెప్ట్ కూడా రిపీట్ చేస్తూ రివైజ్ చేస్తూ మళ్ళీ ఆ ఇన్పుట్ ఫంక్షన్స్ మీద కూడా ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఒకసారి చూడండి,
లేకపోతే ఇదే ఇక్కడ ఇట్లనే చూడండి, చిన్న మోడిఫికేషన్ చేద్దాం, ఒక పని చేద్దాం. 3 నా ఇది అయితే 4 అని రాద్దాం, వేరే ప్రోగ్రామ్ రాద్దాం. సో న్యూ ప్రోగ్రామ్. What is the keyword we have to use to write a function? Define. Yeah, def keyword. And I'm writing a function called add. Function name ends with pair of parentheses. How the block starts in Python? By using a colon. So in this method, I'm writing a statement is equal to, what is S1 here, guys? Variable and identifier. What is equal to? Assignment operator. Very good, assignment operator. Input. What is this statement, guys? Exactly, what is that statement? Function calling statement. Bit louder, little bit louder. Why are you talking secretly? Huh? You are giving answers, right? You need to be confident when you are giving the answers. Now, again, what is this statement? Function calling statement. We are calling a function. What is the function? Which function I am calling? Input function. Very good, very good. Atla, ala answer ఇవ్వాలి. Input function కి దీన్ని ఏమంటారు తెలుసా? డబుల్ కొటేషన్స్లో ఉన్నదాన్ని ఏమంటారా? స్ట్రింగ్ లిటరల్. వెరీ గుడ్, స్ట్రింగ్ లిటరల్. చెప్పుకున్నాం కదా పైథాన్ లిటరల్స్ ఆల్రెడీ, అదిగో లిస్ట్లో ఉంది. ఇంటిజర్ లిటరల్స్ అంటే ఇవని, ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ అంటే ఇట్లా ఉంటాయని, కాంప్లెక్స్ లిటరల్స్ ఇట్లా ఉంటాయని, స్ట్రింగ్ లిటరల్స్ ఉంటాయని చెప్పుకున్నామా? ఇది స్ట్రింగ్ లిటరల్, ఇది కూడా స్ట్రింగ్ లిటరలే, ఇది స్ట్రింగ్ లిటరల్ చెప్పుకున్నాం, గుర్తుందా? మల్టీలైన్ స్ట్రింగ్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో అ స్ట్రింగ్ లిటరల్. అంటే ఇప్పుడు ఇది స్ట్రింగ్ లిటరల్ అనొచ్చా? Enter a value. So input is a function calling statement. We are calling a function. ఆ ఫంక్షన్ పారెంథెసిస్ ఉన్నాయి కదరా, ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసిన దగ్గర పారెంథెసిస్ ఉన్నాయి కదా, ఆ పారెంథెసిస్లో ఇచ్చిన దానిని ఆర్గ్యుమెంట్ అంటారు. ఆల్రెడీ చెప్పాను మీకు ఇలాంటిది, మీకు మళ్ళీ గుర్తు చేస్తా ఒకసారి, గుర్తు చేసి మారుద్దాం. ఇవాళ మీకు ఎవరెవరైతే ఫీజెస్ కట్టారో వాళ్ళకి నేను వీడియో షేర్ కూడా చేస్తా. ఓకే, ఇవాళ చేస్తా. ఆల్రెడీ అప్లోడ్ చేశాను మేబీ, పైథాన్ కదా, యా అప్లోడ్ చేశాను. అరే ఈ ఫంక్షన్లో నేను ఎన్ని స్టేట్మెంట్స్ రాశాను రా? So we have written 2 statements, right? So I have written 2 statements in this function. To execute those 2 statements, what I have to do now? Call the function. We have to Call call the function. So ఈ ఫంక్షన్ నేను ఇప్పుడు కాల్ చేయబోతున్నా. ఎలా కాల్ చేయాలి ఎవరు చెప్తారు? function name parenthesis. Yeah, function name Parenthesis. parenthesis. We should pass parameters. We should pass arguments. ఇక్కడ కూడా పారామీటర్స్ అనేస్తారు ఫ్లోలో, కానీ ఇక్కడ ఫంక్షన్ రాసేటప్పుడు పారెంథసిస్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని పారామీటర్స్ అంటారు. లాస్ట్ 2 క్లాసులో దీని గురించి చెప్పాను. పారామీటర్స్ అంటే ఏంట్రా అంటే
సార్ ఫంక్షన్ రాసేటప్పుడు ఫంక్షన్ నేమ్ తర్వాత పారెంథసిస్ ఉంటాయి కదా, అక్కడ కొన్ని వేరియబుల్స్ ఏ అని బి అని డిక్లేర్ చేస్తాం కదా, వాటిని ఏమంటాం? పారామీటర్స్ అంటాం. ఈ పారామీటర్ ఏకి పారామీటర్ బికి మనం వాల్యూస్ పాస్ చేయాలి, వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఎప్పుడు పాస్ చేయాలి? ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు. వెరీ గుడ్. సో at which line I'm calling the function, add function? At 6th line I'm calling that function. Understand? So at the time of calling, you need to pass, you are the responsible to pass two arguments to parameter a and to parameter b. నువ్వే ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడంట ఏకి ఒక వాల్యూని బికి ఒక వాల్యూని పాస్ చేయాలంట. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత, నువ్వే పాస్ చేయాలి. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ నౌ. 10 ఐఎమ్ పాసింగ్ టు a, parameter a. I'm passing 20 to parameter b. ఇప్పుడు ఏం చేసినట్టు మనం? ఏమైనా అర్థమైందా? వీడి ఫంక్షన్ అనుకో, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫంక్షన్ వాడేందుకు ఇదేగా ఫంక్షన్, ఇదిగో ఇదే కదా ఫంక్షన్. దిస్ ఇస్ అ ఫంక్షన్. And we are calling that function by using this statement. This is the function calling statement. క్లాస్ మిస్ అయ్యావా? ఇప్పుడంతా గందరగోళంగా ఉంది కదా. ఇంటి దగ్గర నుంచి కూడా క్లాస్ వినొచ్చని తెలియదు కదా నీకు. రాలేవు కరెక్టే, ఇంటి దగ్గర నుంచి కూడా ఆన్లైన్ క్లాస్ వినలేవా? ఎక్స్ట్రా ఫోన్స్ లేవా ఇంటి దగ్గర? దూరం కాదు కదా, మీ నాన్నకి ఫోన్ చేస్తుంటే అయితే ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు అలాగే ఉంటుంది, క్లాస్ మిస్ అవ్వకూడదు. బాబు ఎవరు? బాబు ఎవర్రా? సురేష్ గారా? ఓకే ఓకే యా. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది ఫంక్షన్ కదరా, ఫంక్షన్ కాల్ చేసే స్టేట్మెంట్ కదా ఇది. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని కాల్ చేసి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తుందని చెప్పండి రా? 2 ఆర్గ్యుమెంట్స్. ఏకి ఒక ఆర్గ్యుమెంట్ కదా మనం పాస్ చేస్తుంది, బీకి కూడా ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాం కదా, బీకి కూడా. అంటే నువ్వు పాస్ చేసిన 10 ఇప్పుడు దేనికి అసైన్ అవుతుంది? ఏకి అసైన్ అవుతుంది. అంటే ఏకి 10, బీకి 20. సో యూఆర్ పాసింగ్ 10, 20. 10ని పాస్ చేస్తున్నావు, 20 పాస్ చేస్తున్నావు. దేనికి రా అంటే ఫంక్షన్కి. ఏ ఫంక్షన్కి రా అంటే యాడ్ ఫంక్షన్కి. యాడ్ ఫంక్షన్లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 2 పారామీటర్స్ ఉన్నాయి. పారామీటర్ నేమ్స్ ఏంటి? ఏ అండ్ బి. పారామీటర్ ఏకి ఏం పాస్ చేస్తున్నా? 10. పారామీటర్ బికి ఏం పాస్ చేస్తున్నా? 20. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేస్తే నువ్వు పాస్ చేసిన ఇక్కడ పాస్ అయితే కదా, తర్వాత దీంట్లో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్ రన్ అవుతుంది. ఫంక్షన్లో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్ రన్ అయితే ఇక్కడ ఫస్ట్ ఏం జరుగుతుంది? ఎప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ చూసినప్పుడు ఆ స్టేట్మెంట్లో గనక అసైన్మెంట్ ఆపరేటర్ ఉంటే, ఇఫ్ యూ ఫైండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఇన్ అ స్టేట్మెంట్, రిమెంబర్ వన్ పాయింట్. ఏంటి సార్ నేను గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, ఈక్వల్ టుకి రైట్ సైడ్ ఉన్న స్టేట్మెంట్ ముందు రన్ అయ్యిద్ది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఈక్వల్ టు కనిపిస్తే చాలు, సి ఈక్వల్ టు E+B అని బండగా చదివే మాకండి. అర్థం చేసుకోవాలి కదా మనం. ఫస్ట్ ఏం రన్ అయిద్దో దాన్నే మీరు చూడాలి, దాన్నే ఐడెంటిఫై చేయాలి, అదే ముందు రన్ అయిద్దని ఫిక్స్ అవ్వాలి మీ మైండ్లో. సో అసలు సి గురించి దీని గురించి ఇది మర్చిపోండి కొద్దిసేపు. ఫస్ట్ ఇది రన్ అయింది. ఇప్పుడు చెప్పండి, పారామీటర్ ఏలో ఎంత ఉంది? బిలో 10 + 20 30. అంటే వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ A + B?
that result will be assigned to C by అసైన్మెంట్ ఆపరేటర్. అంటే వీడి పని ఏంట్రా అంటే వాడు చాలా మంచోడండి, ఎవడైనా ఇచ్చింది తీసుకుంటాడండి, వీడికి అసైన్ చేస్తాడండి. అంటే అసైన్మెంట్ ఆపరేటర్ పని ఏంటంటే ఈ రైట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవ్వగా వచ్చిన రిజల్ట్ని అసైన్మెంట్ ఆపరేటర్ సికి అసైన్ చేయడమే తన బాధ్యత. దట్ ఈస్ ద టాస్క్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఆల్వేస్ రైట్ సైడ్ ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్కి అసైన్ చేయటమే వీడి బాధ్యత. ఎవరి బాధ్యత? అసైన్మెంట్ ఆపరేటర్ పని. సో అది చేస్తుంది. అంటే ఇప్పుడు సిలో ఏమున్నట్టు 30. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ గైస్? థర్డ్ స్టేట్మెంట్, ద స్టేట్మెంట్ విచ్ ఇస్ ఎగ్జిస్టెడ్ అట్ థర్డ్ లైన్. థర్డ్ లైన్లో ఉన్న స్టేట్మెంట్ ఏంట్రా? ప్రింట్ స్టేట్మెంట్. యూఆర్ ప్రింటింగ్ సి. యా ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. హ్యావ్ యూ గాట్ 30 నౌ? ప్రింట్ సి అంటే సిని ప్రింట్ చేస్తున్నావు కదా, సిలో 30 ఉందిగా, ప్రింట్ అయిందిగా, అయిపోయిందిగా. సూపర్ సార్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా? ఇదేంటిది? కాలింగ్ ఫంక్షన్ కాల్డ్ యాడ్. మరి ఎప్పుడైనా ఫంక్షన్ కాలింగ్ చూడంగానే మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు ఇది ఫంక్షన్ కాలింగే అని? మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారా? లాస్ట్ 2 క్లాస్లో చెప్పాను, ఎందుకైనా మంచిదని ఊరికి నేను అడుగుతున్నా. క్లాస్ నేమా? కాన్సన్ట్రేటెడ్గా ఉండు. ఓకే, ఫంక్షన్ నేమ్ తర్వాత పారెంథసిస్ కనిపిస్తే చాలు, అది ఫంక్షన్ కాలింగ్. బండ గుర్తు ఏంటంటే ఏదో నేము పక్కన పారెంథసిస్ కనిపిస్తుంది ఫంక్షన్ కాలింగ్ 99%. 99, ఒక 1% తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు అట్లానే అనిపించట్లేదు ఈ స్టేట్మెంట్? పారెంథసిస్ ఉన్నాయి, దానికి ముందు ఏదో నేమ్ ఉంది, తర్వాత పారెంథసిస్ ఉన్నాయి, నేమ్ ఉంది, పారెంథసిస్ ఉన్నాయి. దీన్ని ఫంక్షన్ కాలింగ్ అన్నావు, నేనంటాను ఇది కూడా ఫంక్షన్ కాలింగ్. ఇక్కడ 10, 20 ఏమన్నా? ఆర్గ్యుమెంట్స్ అన్నా. సారీ, కామెంట్స్. పైథాన్ కామెంట్స్ ఎలారా? పైథాన్ కామెంట్స్ హ్యాష్ ఇస్ ద కామెంట్. యా, హ్యాష్. ఇప్పుడు యాడ్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఎట్ ద టైమ్ ఆఫ్ కాలింగ్ యాడ్ ఫంక్షన్ ఐఎమ్ పాసింగ్ 2 ఆర్గ్యుమెంట్స్, రైట్? At the time of calling print function, how many arguments I am passing? Tell me. One argument, that is C. Now exactly tell me what C contains, if you know the answer, if you know the value of C. 30. So what you are passing to the print function now? Tell me. 30. You are passing 30 to the print function. ఇప్పుడు చెప్పండి రామ్, యాడ్ ఫంక్షన్కి ప్రింట్ ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటి? యాడ్ ఫంక్షన్కి ప్రింట్ ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటి రామ్? వినూత్న, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాడ్ అండ్ ప్రింట్ ఫంక్షన్స్? Okay, to the print function I am passing 1 argument, to the add function we are passing 2 arguments. Okay, correct answer. వినూత్న చెప్పింది ఆన్సర్ కరెక్టే కదరా? ఓకే, కరెక్ట్. ఇంకా అంతేనా? అంతేనా? ఇంకేం డిఫరెన్స్ లేదా? ప్రింట్కి యాడ్కి ఏం డిఫరెన్స్ మీకు దొరికింది? ప్రింట్ ఈజ్ అ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్, రైట్? యాడ్ ఈజ్ అ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. అర్థమవుతుందా? ప్రింట్ అంటే ఏంటి? మనం రాయాల ప్రింట్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం అంతే, ఎవరో రాశారు. మీకు చెప్పుకోలే మనం లాస్ట్ క్లాస్లో ఇన్పుట్ ఫంక్షన్ గురించి? యా, అదే అడిగా అనమాట. సో ప్రీడిఫైన్ ఫంక్షన్స్ అంటే ఏంటి? పోనీ చెప్పు ఇది రామ్, వాట్ ఈస్ ప్రీడిఫైన్ ఫంక్షన్? పైథాన్ ఇన్వెంటర్స్ ప్రొవైడ్ చేసిన ఫంక్షన్స్, మనం రాసినవి కాదు, ఇన్వెంటర్స్ వాళ్ళే రాసి మన కోసం ప్రొవైడ్ చేస్తారు. వాటిని పైథాన్ లైబ్రరీస్ అంటారు సింపుల్గా. సిలో కూడా చాలా ప్రీడిఫైన్ ఫంక్షన్స్ వాడతారు మీరు. ప్రింట్ఎఫ్ అనేది ప్రీడిఫైన్ కాదు, స్కాన్ఎఫ్ అనేది ప్రీడిఫైన్ కాదు, గెట్ సిహెచ్ అనేది ప్రీడిఫైన్ కాదు, పుట్ సి అనేది ప్రీడిఫైన్ కాదు, గెట్ ఎస్ అనేది ప్రీడిఫైన్ కాదు. ఇట్లా ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి అక్కడ సిలో?
printf function calling, scanf function calling. అలాగే C++లో కానీ జావా వస్తే జావాలో కానీ పైథాన్ వస్తే పైథాన్లో కానీ ఏ లాంగ్వేజ్ అయినా సరే ఇన్వెంటర్స్ ప్రొవైడ్ చేసిన కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఇన్వెంటర్స్ ప్రొవైడ్ చేసిన ఆ ఫంక్షన్స్ మన సిస్టంలోకి ఎట్లా వస్తాయి? మన సిస్టంలో ఉంటేనే కదా మనం కాల్ చేస్తాం. నేను కాల్ చేస్తున్నాను, రన్ అవుతుంది అంటే మన సిస్టంలో కూడా ఉన్నట్టే ఆ ప్రింట్ ఏ ఫంక్షన్ అది? యా, ప్రింట్ ఫంక్షన్. నౌ టెల్ మీ. యా, పైథాన్ ఇన్స్టాల్. శ్రావ్య చెప్పు, గట్టిగా చెప్పు. పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు వాటితో పాటు ఇన్స్టాల్ పైథాన్ సాఫ్ట్వేర్ మన సిస్టంలో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ సాఫ్ట్వేర్తో పాటుగా ఆ లైబ్రరీస్ అన్నీ, ఇన్వెంటర్స్ ప్రొవైడ్ చేసిన లైబ్రరీస్ అన్నీ, ప్రిడిఫైన్ ఫంక్షన్స్ అన్నీ మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోతాయి. అంతే కదరా? వెరీ గుడ్. సో ఇప్పుడు ఫుల్గా చెప్పండి. ఇప్పుడు ప్రింట్ అని స్టేట్మెంట్ చూడంగానే ఇప్పటి నుంచి అది ప్రింట్ స్టేట్మెంట్ అన్న సంగతి ఎప్పుడు చెప్పొద్దు ఇంకా నాకు. అదేంట్రా స్టేట్మెంట్ అనగానే మీరేం చెప్పాలి ఇప్పుడు చెప్పండి. ఫంక్షన్ కాలింగ్. ప్రిడిఫైన్ ఫంక్షన్ కాదు అది, ఇది కాలింగ్. అది ఫంక్షన్ వేరు, ఫంక్షన్ కాల్ చేయడమే వేరు కదరా. ఇప్పుడు నేను దీన్ని ఫంక్షన్ అంట, యాడ్ ఫంక్షన్ అంట, మరి దీన్నే ఉంటాం యాడ్ ఫంక్షన్ అంటావా? అనొచ్చా? ఇస్ ఇట్ ఎ ఫంక్షన్? No, it's calling. Function calling statement is different from function, right? So it is a function definition or function. So now tell me, is it a print function or print function calling statement? ఆ మైండ్లో మనకి ప్రతి పాయింట్ క్లారిటీ ఉండాలి బంగారం, ప్రతి పాయింట్ క్లారిటీ ఉండాలి మనకి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. సో ఇప్పుడు మీరు ఎప్పుడు చూసినా సరే నాకు చెప్పేస్తారు ఆన్సర్ ఫంక్షన్ కాలింగ్ అని. ఇప్పుడు యాడ్ ఫంక్షన్కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నా, ప్రింట్ ఫంక్షన్కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నా మీరు చెప్పాలి. అది. సో యాడ్ ఫంక్షన్కి 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాం, 10, 20. ప్రింట్ ఫంక్షన్కి నేను 30 పాస్ చేస్తున్నా ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ అయితే. సిలో ఏముంటుంది కదా, సిలో 30 ఉందని నాకు తెలుసు కదా, అందుకని చెప్పాను. సార్ ప్రింట్ ఫంక్షన్కి మీరు ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తారు కదా, ఏం చేస్తారు సార్ ప్రింట్ ఫంక్షన్? దాని గురించి ఒక పాయింట్ చెప్దాం. It prints the given arguments or argument, and after printing, it moves the cursor to the new line. మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ప్రింట్ ఫంక్షన్కి ఇస్తామో వాటిని ప్రింట్ చేస్తాంటండి. ప్రింట్ చేయడమే కాకుండా ఇంకో పని చేస్తాంట, న్యూ లైన్కి కూడా మూవ్ అవుద్దంట కర్సర్. అంటే మీరు ఎట్లా థింక్ చేయాలంటే ప్రింట్ ఫంక్షన్ గురించి ఇట్లా 30ని ప్రింట్ చేసి కర్సర్ ఇక్కడ ఉండదు, అలా న్యూ లైన్కి వెళ్తుంది అనమాట. సో ప్రింట్ ఫంక్షన్ ప్రింట్స్ ద డేటా అండ్ మూవ్స్ ద కర్సర్ టు ద న్యూ లైన్. అంతే. ఈ చిన్న ప్రోగ్రామ్ జస్ట్ మీకు గుర్తు చేయడం కోసం ఆల్రెడీ చెప్పేశాను ఈ ప్రోగ్రామ్. ఫంక్షన్స్ గురించి చాలా స్లోగా చెప్పాను. లాస్ట్ 2 or 3 క్లాసెస్ మిస్ అయ్యి ఉంటే మీకు ఫంక్షన్స్ కాన్సెప్ట్ అర్థం కాదు. కొంచెం అర్థమై ఉంటుందిలే, మెల్లగా చెప్తున్నాను కాబట్టి అస్సలేం తెలియకపోయినా కొంచెం అర్థమై ఉంటుంది. కానీ బాగా అర్థం అవ్వాలంటే లాస్ట్ 2-3 క్లాసెస్ మీరు మిస్ అయ్యి ఉండకూడదు. I don't know how many members of you guys are missing from the last 2 classes or 3 classes. Yeah.
ఇంకో ఎగ్జాంపుల్ దీంట్లోనే ప్రోగ్రామ్ని మోడిఫై చేస్తున్నా. ఇప్పుడు ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి చెప్పండి ఈ ఫంక్షన్లో? గట్టిగా 0 పారామీటర్స్, నో పారామీటర్స్. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ఫంక్షన్ కాలింగ్, యాడ్ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేయొచ్చా? ఇప్పుడు పారామీటర్స్ లేకపోతే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయకూడదు. ఇప్పుడు ఇట్లా కాల్ చేయాలి. ఇంకో చిన్న మోడిఫికేషన్, ఎంటర్ ఇంటూ వాల్యూ \t మీన్స్ ట్యాబ్ స్పేస్. దాని గురించి చెప్పాలి క్లాస్ ఒకటి సపరేట్గా, ఒకటి రాస్తా. ఎస్కేప్స్ సీక్వెన్సెస్ ఆర్ \కోడ్స్ అని కూడా అంటారు. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఆర్ ఎస్కేప్ క్యారెక్టర్స్ అని కూడా అంటారు. సారీ, ఇదేంట్రా? ఇదేంటి మరి? ఇదేంటి? దట్స్ ఆల్సో ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్, రైట్? సో హియర్ ఐఎమ్ కాలింగ్ ప్రింట్ ఫంక్షన్ passing one argument, and here I'm calling input function. Guys, tell me, to the input function how many arguments I'm passing? One argument, that's it. That to string. So input function ki multiple arguments pass చేయలేం. ఇప్పుడు ప్రింట్ కనుకోండి a, b, c. I'm calling print function passing 3 arguments. But to the input function only one argument we can pass. Multiple pass చేయడానికి అవసరమే ఉండదు, పాస్ చేయలేం కూడా. So how many arguments we can pass to the input function? Either 0 or 1. లాస్ట్ సెషన్లో, లాస్ట్ క్లాస్లో ఇన్పుట్ ఫంక్షన్ కాల్ చేసాం, అప్పుడు ఏ ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేసాం అంటే దీన్ని బట్టి ఎన్ని పాస్ చేయొచ్చు ఇన్పుట్ ఫంక్షన్కి? 0 or 1. సో వీ క్యాన్ పాస్ either 0 or 1 argument to the input function. ఇన్పుట్ ఫంక్షన్కి 0 ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేయొచ్చు, ఒక్క ఆర్గ్యుమెంట్ అయినా పాస్ చేయొచ్చు. మోర్ దాన్ 1 ఆర్గ్యుమెంట్ వీ కాంట్ పాస్. ఒకవేళ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే ఏం చేస్తుంది తెలుసా? ఇఫ్ యూ పాస్ ఆర్గ్యుమెంట్, ప్రింట్ ఫంక్షన్ లాగా ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ప్రింట్ చేస్తుంది కూడా. ఇన్పుట్ ఫంక్షన్ ప్రింట్స్ ద గివెన్ ఆర్గ్యుమెంట్. ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుందంట? ప్రింట్స్ ద గివెన్ ఆర్గ్యుమెంట్. ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ప్రింట్ చేస్తుందంట. చూడండి, కావాలంటే అసలు మొత్తం తీసేద్దాం, తర్వాత రాద్దాం ఆ కోడ్ అంతా. ఇన్పుట్ రాసానా? హే, నీ పేరెంత? నీ పేరెంత? మా చిన్నమ్మాయి అనేది ఇప్పుడు చిన్నప్పుడు మాటలు రానప్పుడు నీ పేరేంటి అనే బదులు అలా అనేది గుర్తు నాకు. వీడియో కూడా ఉంది. నీ పేరెంత అంటే నేను మధు అనేవాడిని, నీ పేరు మొగ అనేది అట్లాగా. సో నీ పేరెంత అని రాసా, రన్ చేస్తున్నా. అది ఏమని వచ్చింది? ప్రింట్ అయిందా, ప్రింట్ అవ్వలేదా? చూడు. అంటే ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ని కాల్ చేసి ఇన్పుట్ ఫంక్షన్కి ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే ఆ ఆర్గ్యుమెంట్ని ప్రింట్ చేసింది కదా. అంటే ఇన్పుట్ ఫంక్షన్ ప్రింట్ కూడా చేయగలుగుతోంది కదా. ప్రింట్ చేసి, ఇది వినండి జాగ్రత్తగా, ఎవరు ప్రింట్ చేసి? ఇన్పుట్ ఫంక్షన్ ప్రింట్ చేసి, ఓకే. అండ్ ఆఫ్టర్ ప్రింటింగ్
ఇక్కడ ఆ ఇన్పుట్ ఫంక్షన్ వెయిట్ చేస్తూ ఉంటుంది. యువర్ నేమ్ ప్లీజ్ అన్నా, నీ పేరేంది అట్లేద్దామా, నీ పేరేంది, కాలను ట్యాబ్ స్పేస్ కూడా ఇచ్చా. ఇప్పుడు చూడండి మేమ్ సాబ్, మనకి వస్తుంది అవుట్పుట్. మనకి ఏమీ ప్రింట్ అయింది చెప్పండి. అనా నీ పేరేంది అని వచ్చింది, అని వచ్చింది కాదన్నా, వచ్చింది. అన్నా నీ పేరేంది, చూడండి అది ప్రింట్ అయ్యాక కర్సర్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ప్రోగ్రామ్ ఎండ్ అవ్వలా. హూ ఈజ్ వెయిటింగ్ దేర్ ఆఫ్టర్ ప్రింటింగ్? ఇన్పుట్ ఫంక్షన్ ఈజ్ వెయిటింగ్ దేర్. అలా థింక్ చేయండి. ఇన్పుట్ ఫంక్షన్ ప్రింట్ చేసిద్ది, కన్సోల్ మానిటర్లో అంటే ఇక్కడ టెర్మినల్లో అనొచ్చు కూడా, టెర్మినల్లో వెయిట్ కూడా చేస్తుంది ఆఫ్టర్ ప్రింటింగ్. అది గుర్తుపెట్టుకో. ఇన్పుట్ ఫంక్షన్ ప్రింట్స్ ద గివెన్ ఆర్గ్యుమెంట్ అండ్ వెయిట్స్ దేర్ ఇన్ ద టెర్మినల్ ఆర్ console to take the input from the keyboard, from the user given through keyboard. Input function prints the given argument and waits there in the terminal or waits there in the console to take the input from the user given through the keyboard. అంటే ఏంటి, కీబోర్డ్ ద్వారా ఏదైనా ఇన్పుట్ ఇస్తే తీసుకోవడం కోసం ఇన్పుట్ ఫంక్షన్ వెయిట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇది నాకు ఆన్సర్ చెప్పాల్సిందే, రేపు అడిగితే మళ్ళీ. ఈ నోట్స్ కూడా మీకు పంపిస్తున్నాను కదా, నోట్స్ పంపిస్తాను క్లాస్ అవ్వంగానే. రేపటికి ఎలా చదవాలంటే మీరు ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ప్రిపేర్ అవ్వండి. రేపు ఏ క్వశ్చన్ అడిగినా మీరు చెప్పాలి, అట్లుండాలి. సో ఇన్పుట్ ఫంక్షన్, సార్ ఇన్పుట్ ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్, వీఆర్ పాసింగ్ ఆన్ ఆర్గ్యుమెంట్. ఇన్పుట్ ఫంక్షన్ ప్రింట్స్ దట్ ఆర్గ్యుమెంట్. ఆఫ్టర్ ప్రింటింగ్ దట్ ఇన్పుట్ ఫంక్షన్ వెయిట్స్ దేర్ ఇన్ ద టెర్మినల్లో వెయిట్ చేస్తుంది సార్. అంటే మనం ఇచ్చింది కీబోర్డ్ ద్వారా ఇచ్చింది తీసుకుంటుంది సార్. ఎంటర్ ప్రెస్ చేయగానే ఎప్పుడు తీసుకుంటుంది మనం ఇచ్చిన ఇన్పుట్? నేను మధు అని టైప్ చేశాను కదా, తీసేసుకోవాలా? మధు అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తే మధుని తీసేసుకుంటుంది. MADH అనే 5 క్యారెక్టర్స్ని తీసుకుంటుంది. ఎవరు? హూ ఈజ్ టేకింగ్ దట్ మధు? ఆ MADHని తీసుకున్నది ఎవరు? ఇన్పుట్ ఫంక్షన్ తీసుకుంటుంది. ఇన్పుట్ ఫంక్షన్ తీసుకొని ఎట్లా రిటర్న్ చేస్తుందని చెప్పాను రా, స్ట్రింగ్గా. ఆ ఇన్పుట్ ఫంక్షన్ రిటర్న్ చేస్తున్న ఆ స్ట్రింగ్ని ఎవరు తీసుకుంటారు? అసైన్మెంట్ ఆపరేటర్ ఇప్పుడు ఏ వేరియబుల్కి అసైన్ చేస్తుంది? నేమ్ అనే వేరియబుల్కి. అంటే నేమ్ అనే వేరియబుల్ ఏమున్నట్టు ఇప్పుడు? మధు అనే స్ట్రింగ్ ఉన్నట్టు లెక్క. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా A ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాను, మారుద్దాం తర్వాత కావాలంటే, లేదా S1 ఈజ్ ఈక్వల్ టు ఏ అనే ఫీల్డ్లోనే ఉండండి, వేరియబుల్ ఆ ఫీల్ ఉండాలి మీకు. కానీ అనుకున్నది కాకుండా వేరేది ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అండ్ ఇంట్ వాల్యూ అన్నాను రా, ఏమన్నాను? Now guys tell me how many times I'm calling input function? 2 times, right? So at the time of first time invocation, the string will be displayed by the input function. This one prints the given argument and waits in the terminal. So who is waiting? First input function or second input function? First time calling or second time calling? ఫస్ట్ టైం బై ఇక్కడ అక్కడే వెయిటింగ్. ఇంకెక్కడ వరకు రాలా, ఇక్కడ వరకు వస్తే అది కూడా వస్తుంది, ఎంటర్ ఇంటి వాల్యూ అనేది వస్తుంది. రాలేదంటే ఇంకెక్కడ వరకు నువ్వు వెళ్ళా, ఇక్కడే ఆగిపోయావు. ఇన్పుట్ ఫంక్షనే వెయిట్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ టైం కాల్ చేసావు కదా, ఆ ఇన్పుట్ ఫంక్షన్ వెయిట్ చేస్తున్నట్టు లెక్క. నువ్వేమో 100 10 లేకపోతే మధు అనే ఇచ్చినావు. ఎంటర్ ప్రెస్ చేస్తే మధుని తీసుకునేది ఈ ఫంక్షన్ అండి, అది ఇన్పుట్ ఫంక్షన్ అండి. తీసుకొని ఆ ఇన్పుట్ ఫంక్షన్ ఏమిస్తుంది? తీసుకున్న ఇన్పుట్ని స్ట్రింగ్గా రిటర్న్ చేస్తుంది. అంటే మీరు ఎలా థింక్ చేయాలంటే, ఆ ఇన్పుట్ ఫంక్షన్ మనకి ఇచ్చేది ఎట్లా అంటే, ఇలా డబుల్ కొటేషన్స్లో పెట్టి మరి మధుని ఇన్పుట్ ఫంక్షన్ ఇస్తుంది. ఆ ఇచ్చిన దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ తీసుకుంటుంది. అంటే
నువ్వేమో కీబోర్డ్ ద్వారా ఇచ్చావు. కీబోర్డ్ ద్వారా ఏమని ఇచ్చావు? మధు అని టైప్ చేసావు. దాన్ని తీసుకుంది ఎవరు? ఇన్పుట్ ఫంక్షన్ తీసేసుకుంది. కీబోర్డ్ ద్వారా నువ్వు మధు అని టైప్ చేస్తే మధుని తీసుకుంది వీడు. వాడు ఎలా ఇస్తున్నాడు మనకి? స్ట్రింగ్గా. దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ తీసుకుంటుంది. అసైన్మెంట్ ఆపరేటర్ ఏమో నేమ్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తుంది. అర్థమవుతుందా? కీబోర్డ్ ద్వారా మధు అని ఇస్తే ఇన్పుట్ ఫంక్షన్ తీసుకొని ఇన్పుట్ ఫంక్షన్ ఏమో స్ట్రింగ్గా, దాన్ని అలా కాకుండా డబుల్ కొటేషన్స్లో పెట్టి మరి స్ట్రింగ్గా ఇస్తే ఆ స్ట్రింగ్గా ఇచ్చిన దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ నేమ్కి అసైన్ చేస్తుంది. ఇన్నిసార్లు చెప్పినా సరే అర్థం కాలేదంటే ఇప్పటికైనా అడగొచ్చు మీరు, సార్ నాకేంటో అర్థం కావట్లేదు అని. ఎక్కడ అర్థం కాలేదు కూడా చెప్పాలి, ఏ పాయింట్ అర్థం కాలేదు కూడా చెప్పాలి. అప్పుడు అర్థమైనట్టు నేను చెప్పుకుంటా, నేను కేర్ తీసుకుంటా. ఆన్లైన్లో లాస్ట్ 2 క్లాసెస్కి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 2 or 3 ఎవరైనా ఉన్నారా ఆన్లైన్లో? నేను రాలేదు సార్. నువ్వు రాలేదా? ఎందుకని? అంటే లాస్ట్ క్లాస్ వచ్చా సార్, ఆ ముందు 2 క్లాసెస్ రాలేదు సార్. మరి ఫంక్షన్స్ కొంచెం ఇబ్బంది అయి ఉంటుంది అనుకుంటా, కొద్దిగా బెటర్ అనుకుంటా. లాస్ట్ క్లాస్ బాగానే చెప్పాను కదా మళ్ళీ. అవును సార్, పర్లేదు సార్. అంతకుముందు క్లాస్ కూడా వింటే సూపర్ క్లారిటీ వచ్చేది. అట్లీస్ట్ లాస్ట్ క్లాస్ విన్నావు కాబట్టి పర్లేదు. ధరణి నీకైతే అర్థమైపోయి ఉంటుందిలే, జావా మనకు వచ్చు కదా, నీకేం డౌట్ లేదుగా. నీకు అర్థమైపోద్ది, జావా వచ్చు కాబట్టి. సగంలో ఎంటర్ అయినా ఏం కాదు అసలు. ఇదిగో వినూత్న పండగ చేసుకుంటుంది ఇక్కడ మా అమ్మాయి. కూర జావా వచ్చు కదా, సమ్మర్లో కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు పైతేనే ఈజీగా అర్థమవుతుంది, ప్రతిదానికి ఆన్సర్ ఇచ్చేస్తుంది చూడు. అంతే. సో ఒక లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ఇంకో లాంగ్వేజ్ ఎలాగో ఈజీ అవుతుంది. గుడ్. సో ఎనీవే యా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేసా, నేమ్ అనే వేరియబుల్లో మధు స్టోర్ అయిపోయి ఉంటుంది స్ట్రింగ్ ఫార్మాట్లో. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రన్ అయి ఉంటుంది కదా, సెకండ్ టైం ఇన్పుట్ ఫంక్షన్ కాల్ అయి ఉంటుంది కదా, ఆ ఇన్పుట్ ఫంక్షన్ ఈ స్ట్రింగ్ని ప్రింట్ చేస్తుంది కదా. ఇదిగో ప్రింట్ అయింది, ఎంటర్ అనే వాల్యూ ప్రింట్ చేసి వెయిట్ కూడా చేస్తుంది కదా. ఇన్పుట్ ఫంక్షన్ బిహేవియర్ అది ఇచ్చిన ఆ సింగిల్ ఆర్గ్యుమెంట్ని, ఒక్క ఆర్గ్యుమెంట్ని ప్రింట్ చేసిద్ది. ప్రింట్ చేశాక వెయిట్ చేసిద్ది, నువ్వు ఇన్పుట్ ఇచ్చేంతవరకు వెయిట్ చేస్తుంది. ఇవ్వు ఇద్దామా? ఇవి 100 ఇచ్చాయి. ఎంటర్ ప్రెస్ చేయనా? చేసా అన్న. 100 తీసుకుంది ఎవరే? ఎవరు భయ తీసుకునేది? కీబోర్డ్ ద్వారా ఏమి ఇచ్చినావు నువ్వు? అన్నా నేను అది 100 ఇచ్చినా అన్న. ఇచ్చినావా? ఎవరు తీసుకున్నారా అన్న? అది ఇన్పుట్ గడలేడో ఆడే తీసుకున్నాడు అన్న. మరి ఇన్పుట్ ఫంక్షన్ గురించి తెలుసారా నీకు? అన్న నాకేం తెలియదు అన్న. ఆడు ఏమి ఇచ్చినా తీసుకుంటాడు కానీ రిటర్న్ చేసేటప్పుడు మాత్రం స్ట్రింగ్ అని ఇస్తాడు రా స్వామి. ఓకే అన్న, ఇచ్చాడు అనుకుందాం స్ట్రింగ్గా. మరి ఆ స్ట్రింగ్ ఏం చేసినావు? అసైన్మెంట్ ఆపరేటర్ తీసుకొని ఏలో స్టోర్ చేసుకోవాలా? ఇప్పుడు ఏలో ఏమున్నది చెప్పు. 100 ఉన్నదా? స్ట్రింగ్ ఉన్నదా? స్ట్రింగ్ లెటర్లు ఉంది, దాంట్లో 1, 0, 0 అని 3 క్యారెక్టర్లు ఉన్నాయి అంతే. దాన్ని 100 అనకూడదు, అది ఇంటీజర్ కాదు, అది స్ట్రింగ్. అది నేమ్లో ఉన్నది స్ట్రింగే, ఏలో ఉన్నది కూడా స్ట్రింగే. నువ్వు ఎంటర్ ఇంట్ వాల్యూ అన్నాను సార్, ఇందులో ఇంటీజర్ ఉండదా బాబు? పులి ఇట్రా అంటే అర్థమైందా? నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నా ఫ్రెండ్ కాదులే, నా స్టూడెంట్ కమ్ క్లోజ్ కూడా. వాడి పేరు శ్రీనివాస్, కానీ అందరూ పులి పులి అని పిలుస్తారండి. అర్థమైందా? పేరు పులి అయినంత మాత్రం వాడు పులి కాదు కదా. అలాగా ఎంటర్ ఇంటి వాల్యూ అనగా నువ్వు ఇంటీజర్ ఎంటర్ చేశాను కాబట్టి ఏలో ఉన్నది ఇంటీజరే అని అనమాకు. అక్కడ విషయం ఏంటంటే ఇన్పుట్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది స్ట్రింగ్ అని, స్ట్రింగ్ని. సో ఏలో ఉన్నది స్ట్రింగ్ బంగారం. ఓకే ఓకే ఓకే. బి ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ అనదర్ ఇంట్ వాల్యూ. చెప్పు. ఏం చెప్తాం సార్? మీరే చెప్పాలి. రన్ చేస్తాం. అన్న నీ పేరేంది? మధు. నీ పేరేంది? మానస. మానస అంట పేరు. ఇంటి వాల్యూ ఇవ్వాలంట. చెప్పు, ఒక వాల్యూ చెప్పు. చెప్పు తొందరగా ఒక వాల్యూ. 20.
అంటే అనదర్ ఇంటి వాల్యూ 30. ఈ 30ని తీసుకునేది ఎవరు ఈ 30ని తీసుకునేది ఎవరు? 30 ఇచ్చి ఎంటర్ప్రైజ్ చేసినాం అనుకో, ఎవరు తీసుకుంటారు? ఏం ఫంక్షన్ తీసుకుంటుంది? అదే మరి ఏడుండు ఆన్సర్ తెలిసి కూడా తప్పులు చెప్తే ఎట్లా? ఇంటూ ఫంక్షన్ అంట. నేను ఇంటూ ఫంక్షన్ కాలేజ్ చేయలేడా? ఇన్పుట్ ఫంక్షన్ తీసుకుంటుందా తీసుకోదా? ఇన్పుట్ ఫంక్షన్ తీసుకొని ఎట్లా రిటర్న్ చేస్తుంది? స్ట్రింగ్ని ఏ వేరియబుల్లో పెట్టినావు? ఏలో ఏముంది? స్ట్రింగ్లో ఉంది. ఏలో ఒక స్ట్రింగ్ ఉంది, బీలో ఏముంది? నేను నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏమడుగుతాను ఎక్స్పెక్ట్ చేయాలి. అది స్టూడెంట్ లక్షణం. క్వశ్చన్ అడిగాక దాన్ని మైండ్లోకి మెల్లగా తీసుకెళ్ళి ఆ మైండ్లో ఒక పావుగంట ఆలోచించి ఒక పావుగంట తర్వాత ఆన్సర్ ఇవ్వకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఇది అడుగుతున్నా అంటే నెక్స్ట్ ఏం అడుగుతా? ఇదే అడుగుతా. అది నువ్వు ఇది ఆన్సర్ చెప్పాలి, దానికి ఆన్సర్ అంత రెడీగా ఉండాలి. నిద్రపోకూడదు క్లాస్లో. ఆన్సర్ చెప్పంగానే నా పని అయిపోయిందని కూర్చుంటావు అనుకోడు కదరా. మరి ఇది చెప్తున్నారు నెక్స్ట్ ఏముంటుంది, అది స్టూడెంట్ అట్లా ఉండాలి, ఇంట్రెస్టెడ్గా. ఆన్సర్ చెప్పేసానులే, నా పని నేను చూసుకుంటా. సార్ ఏదో అడిగాడు, ఏంది అడిగాడు, ఓకే మైండ్లోకి తీసుకెళ్ళి దాన్ని ఆన్సర్ తీసుకొచ్చి టైం వేస్ట్. నిన్నే ఇంకోసారి మాత్రం పడతాయి నీకు. ఆన్సర్ తెలిసి కూడా చెప్పట్లేదు, రాంగ్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఏలో ఉన్నది, బీలో ఉన్నది ఏంటో మనకు తెలుసు కదా, రెండు స్ట్రింగ్సే కదా. ఇది స్ట్రింగ్ మధ్యలో ఏముంది? ప్లస్ అనే ఆపరేటర్ ఇచ్చావు కదా, గుర్తుపెట్టుకో. పైథాన్లో రెండు స్ట్రింగ్స్ అయి ఉంటాయి, ఫస్ట్ స్ట్రింగ్ రెండో స్ట్రింగ్ మధ్యలో కనుక ఈ ప్లస్ సింబల్ కనిపిస్తే దాన్ని కన్కాటినేషన్ సింబల్ అంటారు. కన్కాటినేషన్ ఆపరేటర్ అని కూడా అనొచ్చు. If you find plus symbol between two string variables or literals, స్ట్రింగ్ వేరియబుల్స్ మధ్యలో స్ట్రింగ్ లిటరల్స్ మధ్యలో కనుక ఆ ప్లస్ సింబల్ కనిపిస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్కాటినేషన్ సింబల్ ఆర్ ఆపరేటర్ అని అంటారు. ఇట్ కన్కాటినేట్స్ టూ స్ట్రింగ్స్ ఆర్ ఇట్ అపెండ్స్ ఆర్ two strings and gives a new string as a result. ఇదేం చేస్తంట, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇదేంది మధు ప్లస్ ఇదేంది బాబు. ఇక్కడ ఏం జరుగుద్దో తెలుసా, రెండు కన్కాటినేషన్ జరిగి రిజల్ట్ ఎట్లా వస్తుంది అంటారా, ఏందది మధు బాబు అని వస్తుంది. లేదు మా దగ్గరేమో 100 ఉంది ఒక స్ట్రింగ్, రెండో స్ట్రింగ్లోకి వచ్చేసరికి 200 ఉంది సార్, ఇప్పుడు మరి పరిస్థితి ఏంది అని అడిగినావు అనుకో, నేను చెప్పేది ఏంది 100 200 అని చెప్తా. ఇంకేం చెప్తాం, రెండు స్ట్రింగ్సే కదా, రెండు అపెండ్ అవుతాయి, కన్కాటినేషన్ జరుగుద్ది, ఎడిషన్ జరగదు నువ్వు అనుకున్నట్టు. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ కన్కాటినేషన్. సో కన్కాటినేషన్ జరిగితే రిజల్ట్ ఏమొస్తుంది? యాజ్ ఎ రిజల్ట్ వాట్ టైప్ ఆఫ్ డేటా యూ విల్ గెట్ యాజ్ ఎ రిజల్ట్? ఎలాంటి డేటా వస్తుందంటే స్ట్రింగ్ రిజల్ట్గా వస్తుంది. రెండు స్ట్రింగ్స్ని అపెండ్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా స్ట్రింగ్. ఇప్పుడు ఏలో ఉన్నది స్ట్రింగ్ అంటున్నావు, బీలో ఉన్నది స్ట్రింగ్ అంటున్నావు, రెండు నేను కన్కాటినేట్ చేసినట్టు కాదా? ఇప్పుడు తను 10 ఇచ్చింది కదరా, ఫస్ట్ 20 ఇచ్చింది మానస. ఇప్పుడు ఏమున్నది ఇక్కడ 30 ఇచ్చినావా, 30. అది కన్కాటినేషన్ చేసి ఉండలా, రిజల్ట్ ఏమొస్తుంది? సారీ 2030. ఈ స్ట్రింగ్ ఉండలా, దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ సిలో పెడుతుంది. ఇప్పుడు చేయనన్నా ప్రింట్
అన్న నీ పేరేంది? మానస. ఎంటర్ ఇన్పుట్ వాల్యూ 20, 30. అవుట్పుట్ ఏమొచ్చి ఉంటుంది? అదనమాట. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి బంగారం. పర్లేదురా, డౌట్స్ అడగండి, మొహమాట పడద్దు, భయపడద్దు, డౌట్స్ మాత్రం అడగండి బంగారం. హారిక, డౌట్స్ ప్లీజ్. హలో హారిక, క్లాస్లో ఉన్నావా? నాకు అర్థమైంది సార్. అయితే ఓకే, థ్యాంక్స్. మరి అలా ఆన్సర్ ఇవ్వకపోతే ఎట్లా తెలుస్తుంది? అభిరామ్, అర్థమైంది సార్. డౌట్స్ లేవు. శ్రావ్య, అర్థమైంది సార్. డౌట్స్ లేవా? అయితే ఓకే. ఇదిదా చైనా ప్రోగ్రాము అనగా చిన్న ప్రోగ్రామ్ అన్నట్టు. స్మాల్ ఎగ్జాంపుల్ ఆన్ input function usage and concatenation operate and concatenation, that's it. చాలే, ఎన్నిసార్లు చూస్తాం అవుట్పుట్? ఎన్నిసార్లు చూస్తామా? బి కాపీ చేద్దామా? కాపీ. దీంట్లో నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలి, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. స్టార్టింగ్లో అట్లానే చెప్తా, మెల్లగా చెప్తా క్లాసు. స్టార్టింగ్లోనే కాదు, ఏ న్యూ పాయింట్ చెప్పినా, న్యూ కాన్సెప్ట్ చెప్పినా స్లోగానే ఉంటుంది నా క్లాస్ వే ఆఫ్ టీచింగ్ స్టైల్. ఎప్పుడైతే వచ్చేసి ఉంటా అప్పుడు ఫాస్ట్ చెప్తాను, మీకు అర్థమైన ఫాస్ట్గానే చెప్పాలిగా అట్లా. ఇప్పుడు చెప్పండి రా బంగారం, ఇది ఏమిటి? హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్ ఐఎమ్ పాసింగ్? ఐ హ్యావ్ పాస్డ్ టు ద ప్రింట్ ఫంక్షన్ ఓన్లీ వన్ ఆర్గ్యుమెంట్. వాట్ ఈస్ దిస్ స్టేట్మెంట్? పిలుస్తున్నారా మమ్మీ? You calling input function. So how many arguments we have passed to the input function? 1 or 0. I passed. ఎన్ని పాస్ చేసిన ఒకటే కదా. ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అని చెప్తే చాలు, నాకు పండగ చేసుకుంటా నేను. ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అది చెప్పేసేయండి, ఇంకా క్లోజ్ చేద్దాం, నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం. అడుగుతా వెయిట్ చేస్తారు సార్ మనం ఇచ్చే వాల్యూ కోసం. ఇంకొక పాయింట్, అది కరెక్ట్ ఆన్సర్. ఇంకా క్లియర్గా ఎవరైనా చెప్తారా? కరెక్ట్ ఆన్సర్ తను ఇచ్చింది ధరణి. వెరీ గుడ్. సో ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, మనం ఏమైనా ఆర్గ్యుమెంట్ ఇస్తే ఆ ఆర్గ్యుమెంట్ని ప్రింట్ చేస్తుంది, ప్రింట్ చేశాక వెయిట్ చేస్తుంది. ఎప్పటివరకు వెయిట్ చేస్తుంది? లైఫ్ మొత్తం వెయిట్ చేస్తుంది నువ్వు వాల్యూ కనుక ఇవ్వకపోతే. సో ఏదో వాల్యూ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే అప్పుడు ఆ వాల్యూని తీసుకొని స్ట్రింగ్గా రిటర్న్ చేస్తే ఆ స్ట్రింగ్ని అసైన్మెంట్ ఆపరేటర్ తీసుకొని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తుంది. అంతే కదా? అంతే. వెరీ గుడ్. అట్లా చెప్పాలి ఆన్సర్ అన్నట్టు. సూపర్ చెప్పారు మీరు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్రోగ్రామ్ని మోడిఫై చేస్తామన్నట్టు. ఏం మోడిఫై చేస్తారు సార్? 5.py ఫంక్షన్ ఎట్లా రాస్తాము? df ఫంక్షన్ నేమ్ parenthesis colon. ఇప్పుడు నేను ఫంక్షన్ రాసా, ఫంక్షన్ నేమ్ ఏంట్రా అంటే యాడ్. ఎలా చెప్పారు ఇది ఫంక్షన్ అని? డిఎఫ్ కీవర్డ్తో డిఫైన్ చేయాలి, దానికి ఒక నేమ్ ఉండాలి, నేమ్ తర్వాత పారెంథసిస్ ఉండాలి. ఫంక్షన్ కంటే ఒక బ్లాక్ ఉంటుంది, బ్లాక్ స్టార్ట్ అయ్యేది కాలంతో. కాలం లోపల ఉన్నవన్నీ ఈ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ అనమాట. ఈ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ నేనేం రాస్తున్నాను ఇప్పుడు చూడు. ఏ కాదులే కానీ S1 ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ int value, enter another int value, S3
3 is equal to S1 plus S2 అంతే కదా. S3 is equal to S1 plus S2. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నామో తెలుసా, S1ని ప్రింట్ చేస్తా, కామా ఇచ్చి ఒక స్ట్రింగ్ని కూడా ప్రింట్ చేస్తా, ఆ స్ట్రింగ్లో ప్లస్ ఉంటుంది. మళ్ళీ కామా ఇచ్చి S2ని ప్రింట్ చేస్తా, మళ్ళీ కామా ఇచ్చి ఇంకో స్ట్రింగ్ని ప్రింట్ చేస్తా. ఏంట్రా స్ట్రింగ్ అంటే ఈక్వల్ టు, మళ్ళీ కామా ఇచ్చి ఇంకొక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తా. ప్యానిక్ అవ్వకుండా కామ్గా ఆన్సర్ ఇవ్వండి. ఇదేందో చెప్పండి. ఇన్పుటా, పేరు చూడు. ఏ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం? ప్రింట్ ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్, రైట్? అయ్యో కామెంట్స్ పైథాన్ కామెంట్స్. ప్రింట్ ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్, ఫంక్షన్ని కాల్ చేసినాం. ఫంక్షన్కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చావు కామాని బేస్ చేసుకొని కౌంట్ చేయండి. కామా ఇస్ ద సపరేటర్. 5 కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ S1, రెండోది ఒక స్ట్రింగ్, మళ్ళీ S2 కూడా యాక్చువల్గా స్ట్రింగేలే, కానీ తర్వాత మాట్లాడదాం. S1 స్ట్రింగ్, S1 స్ట్రింగ్ లిటరల్ అనొచ్చు ఇంకా క్లియర్గా. S1 స్ట్రింగ్ లిటరల్, S2 స్ట్రింగ్ లిటరల్, S3 మొత్తం ఎంత? ఎన్ని? 5. ఇప్పుడు ఈ ఫంక్షన్ లోపల ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి కౌంట్ చేసి చెప్పండి. మొత్తం 4 ఉన్నాయి. వెరీ గుడ్. సో ఈ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ ఏంటిరా అంటే 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి స్వామి. ఈ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ని రన్ చేయాలంటే ఏం చేయాలా? ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ని రన్ చేయాలంటే ఏం చేయాలరా? ఫంక్షన్ని కాల్ చేయాలి. ఇదిగో కాల్ చేసినాం, చాలా. ఇప్పుడు యాడ్ ఫంక్షన్లో ఉన్న 4 స్టేట్మెంట్స్ రన్ అవ్వాలంటే ఫంక్షన్ ఏం చేయాలంట? కాల్ చేయాలి. రన్ చేయి. 10, 20 అదిగో వచ్చింది అవుట్పుట్. హే ఇది కాదు రన్ చేయి మళ్ళీ. 5.5 ఇది కరెక్ట్. 10, 20 ఇది కదా ఆన్సర్. వచ్చిందా? 10 + 20 ఈజ్ ఈక్వల్ టు 10, 20 అంట. కరెక్ట్ ఆన్సరేగా. 2 స్ట్రింగ్స్ అవి, అదిదా ప్రాబ్లం. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా బంగారం? లేవని అనుకుంటున్నా. సేమ్ ఇందాక రాసిన ప్రోగ్రామ్ ఫంక్షన్స్ ద్వారా చేసాం కదా. సేమ్ యాజ్ అబౌవ్ ఎగ్జాంపుల్ బై బట్ పెన్ పేపర్ తీసుకోండి, అందరూ పెన్ పేపర్ తీసుకోండి. ఫాస్ట్ పెన్ను పేపర్ తీసుకోండి. ఈ ప్రోగ్రామ్ రాసేసేయండి. Same as above example by using functions. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ని మీరే ఓన్గా రాసేయాలి. సేమ్ ప్రోగ్రామే, నేనేం కొత్తగా అడగట్లా. ఈ ప్రోగ్రామ్ని చూడకుండా రాసేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. చూడకుండా రాయాలి, తప్పులైనా పర్లే రాయండి. గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ లైన్ ఏం రాసా, సెకండ్ లైన్ ఏం రాసా, అట్లా. అభిరామ్ రాసావా? ప్రాక్టీస్ చేయాలి, సరిపోదు. ఇప్పటివరకు అయిపోయిన ప్రోగ్రామ్స్ అన్నీ ఇప్పుడు స్లో అనిపించింది కదా, ఇవాళ స్లో చేసావు కదా, రేపటికైనా ఫాస్ట్ ఉండాలి నువ్వు. అంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు ఏం చేయబోతున్నావు చూడండి. ఈ ఎగ్జాంపుల్లో చిన్న మోడిఫికేషన్ చేయబోతున్నా. ఏంటి ఆ మోడిఫికేషన్ చూద్దాం.
S1లో ఉన్నది స్ట్రింగ్ కదరా, అవునా కాదా? రికార్డ్ ఆన్ చేస్తా, ఇదిగో ఆన్ చేస్తా మళ్ళీ. S1లో ఉన్న స్ట్రింగ్ కదరా. చూడండి ఏం చేస్తున్నాను నేను, ఇందులో ఉన్న స్ట్రింగ్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేయటానికి ఇంట్ అనే ఒక ఫంక్షన్ని కాల్ చేసి ఆ ఫంక్షన్కి S1 పాస్ చేసే స్ట్రింగ్ కాస్త ఇంట్గా మారిపోద్ది. అంటే మనం ఏం చేస్తున్నట్టు ఓ రకంగా చెప్పాలంటే మీకు, ఫర్ ఎగ్జాంపుల్ S1లో ఉన్నది ఇది అనుకో 10, దాన్ని ఇంట్ ఫంక్షన్ సపోర్ట్తో నువ్వేం చేస్తున్నావంటే ఎలా మార్చేస్తున్నావంటే ఇలాగా ఇంట్ ఆఫ్ S1 అనగానే ఇలా ఉన్నది కాస్త ఇలా అయిపోద్ది. అంటే ఎలా మారుద్ది ఇప్పుడు చెప్పండి, స్ట్రింగ్ కాస్త ఎలా మారుద్ది, ఇంటీజర్గా మారుద్ది. స్ట్రింగ్ కాస్త ఇంటీజర్గా మారుద్ది. దాన్ని ఒక వేరియబుల్లో పెట్టు. మరి S2లో ఉన్నది కూడా అలా మార్చేద్దాం. చెప్పండి ఏం రాయాలి ఇప్పుడు? సార్ ఎస్ సార్ S1 ఈక్వల్స్ టు ఇంట్ పారాంథసిస్ ఇప్పుడు ఎట్లా రాసుకోవచ్చు? ఇంట్ ఆఫ్ S1 పక్కన స్టార్టింగ్ S1 ఈక్వల్స్ టు ఇంట్ పారాంథసిస్ ఇన్పుట్ ఆఫ్ అట్లా కూడా రాసుకోవచ్చు. అట్లా కూడా రాయడం అంటే ఒకేసారి కదా, అక్కడ కూడా ట్రాన్స్లేషనే. ఇక్కడ 2 స్టెప్స్, అక్కడ ఒకే స్టెప్. అది ఇది ఒకటే. అక్కడ 2 స్టెప్స్లో నువ్వు చెప్పింది ఒక్క స్టెప్లో చేశాడు, నేను 2 స్టెప్స్లో ఎందుకు చేస్తున్నా ముందు అర్థం అవ్వాలి కదా. నువ్వు చెప్పింది అర్థమయ్యేటట్టు చెప్పడం అనమాట ఇది. నువ్వు ఏదైతే చెప్పావో నాకు దాన్ని 100% అర్థం అవడం కోసం టూ స్టెప్స్గా స్ప్లిట్ చేశా. తర్వాత ఇది బాగా అర్థమైతే నేను ఆ స్టెప్స్కి నెక్స్ట్ మిమ్మల్ని మూవ్ చేస్తా. ఇది కూడా అక్కడ ఒక స్టెప్లో 2 స్టెప్లో చేశాం కదా, ఇప్పుడు చూడండి ఒకే స్టెప్లో చేస్తున్నాను, నేను చెప్తాను తర్వాత. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాను, S2 అనేది స్ట్రింగ్ కాబట్టి దాన్ని ఎందులో కన్వర్ట్ చేస్తున్నాను రా, ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసి దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ సపోర్ట్తో Bలో పెట్టేస్తున్నాను. మనకు అర్థమైనట్టు చెప్పాలంటే ఇక్కడే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కదా, ఇలాగా ఇంట్ అనే ఫంక్షన్ ఉందనుకో, దానికి మనం ఏమి ఇచ్చాం, ఇలా ఇచ్చాం అనుకో ఇంట్ ఫంక్షన్కి. ఇంట్ ఫంక్షన్ మనకేమి ఇస్తుంది, ఇలా ఇస్తుంది. దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ సపోర్ట్తో Bలో స్టోర్ చేస్తున్నాం. అర్థమైందా? అది స్టోరీ. ఇక్కడ 10 ఇచ్చామనుకో, ఇది స్ట్రింగ్ S1లో ఉన్నది 10 అనుకో, ఇన్ ఫంక్షన్ తీసుకొని ఇలా 20గా, అదే 10 కదా, 10గా ఇస్తే దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ తీసుకొని ఇలా స్టోర్ చేస్తాం. సో వీఆర్ కన్వర్టింగ్ స్ట్రింగ్ టు ఇంటీజర్ బై యూజింగ్ ఇంట్ ఫంక్షన్ అని అనుకోండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇట్లా రన్ చేయొచ్చు మనం. C is equal to A plus B, A B C. A B C. Let me save this code and execute. ఇప్పుడు 10 ఇచ్చా 20 ఇచ్చా, ఇప్పుడేం వచ్చింది అవుట్పుట్? 30 వచ్చిందా, 10 20 వచ్చిందా? అంతే, అయిపోయింది. సో నువ్వు అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలనుకుంటే అవి కంపల్సరీగా నంబర్స్గా ఉండాలి. ఇంటో, ఫ్లోటో, కాంప్లెక్స్ వాల్యూగాను ఉండాలి తప్ప స్ట్రింగ్గా ఉంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయలేము. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ పెర్ఫామ్ చేయాలంటే ఏం చేయాలి? ఇట్లానే కదా. ఇంకా చిన్నగా చేయనా దీన్ని? ఇలా అయినా పర్లా. C is equal to A plus B, ఇందాకలో ఉన్నదే వదిలేసేయచ్చు. C, నేను మళ్ళీ C ఈక్వల్ టు A మైనస్ B అన్నాను రా. ఇప్పుడు ఏం ప్రింట్ చేద్దాం, A వాల్యూ మైనస్ సింబల్, B వాల్యూ ఈక్వల్ టు Cలో ఏముంటుంది తెలుసుగా, 10 - 20 -10 ఉంటుంది, అంతేనా? ఏలో ఎంత ఉందిరా, 10 - 20 ఎంత, -10. ఇప్పుడు ఏ వేరియబుల్కి అసైన్ అయింది,
సిని ప్రింట్ చేస్తున్నాక -10 ప్రింట్ అవుతుందిగా. అలాగే సబ్ట్రాక్షన్ అయిపోయిందా, మల్టిప్లికేషన్ చేద్దాం, డివిజన్ చేద్దాం, ఫ్లోర్ డివిజన్ చేద్దాం, ఇంకేముందిరా మాడ్యులస్ చేద్దాం అండ్ ఎక్స్పోనెన్షియేషన్. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, తర్వాత ఏంటమ్మా డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్ టు ఫైండ్ అవుట్ ద రిమైండర్ అండ్ a power b. వస్తుందా డైరెక్ట్గా? 10 3 ఇచ్చాను రా, వచ్చిందా కరెక్ట్గా? 10 + 3 13, 10 - 3 7, 10 × 3 10 × 3 ఏదో తేడా వచ్చింది. ఇదేంది డీసీ వచ్చింది మధ్యలో, చూసుకోవాలి. 10 3, 10 + 3 10 - 3 10 × 3 10/3, 10 ఫ్లోర్ డివిజన్ 3, 10 మాడ్యులస్ 3, 10 power 3. ఎనీ డౌట్స్? అర్థమెటిక్ ఆపరేటర్స్ గుర్తుందా? చెప్పాను అంతకుముందు ఒకసారి. చెప్పానా చెప్పలేదా మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్ మీద ఎగ్జాంపుల్? హలో, అర్థమెటిక్ ఆపరేటర్స్ మీద ఎగ్జాంపుల్ చెప్పానా చెప్పలేదా? ఇంత గ్యాప్ ఇస్తే ఎట్లా స్వామి? మీరు క్లాస్లో ఉన్నారా లేదా? ఇదేంది? ఇదిగో 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 ఎగ్జాంపుల్ చెప్పానుగా. అప్పుడు అడిగారు కూడా ఎవరు, ఏంటి సార్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఒక్కటే చెప్పారు మిగిలిన ఆపరేటర్స్ చెప్పరా అని అడిగారు, గుర్తుందా? మీకు రిమైనింగ్ చెప్తాను నేను, నా వే ఆఫ్ టీచింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్, అన్నీ కవర్ అవుతాయి చూడండి అని చెప్పారు. అది, థ్యాంక్ యూ. సో ఎగ్జాంపుల్ ఆన్ performing arithmetic operations which are on values which are taken from keyboard at runtime. ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు కీబోర్డ్ ద్వారా తీసుకున్న వాల్యూస్ పైన అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసాం, రైట్? యా, ఇది ద ఎగ్జాంపుల్. అయిపోయింది కదా ఎగ్జాంపుల్, ఇంకెందుకు కాపీ చేసేద్దాం. కాపీ, అవుట్పుట్ కదరా ఇది అవుట్పుట్ ప్రోగ్రామ్, ఇది ప్రోగ్రామ్. ఓకే, 9 అయిపోతుంది కదా, క్లోజ్ చేద్దాం సెషన్. ఓకే గైస్, ఐఎమ్ క్లోజింగ్ ది సెషన్. ఇవాళ నైట్ మీకు ఎవరెవరైతే ఫీజెస్ పే చేస్తారో వాళ్ళందరికీ నేను వీడియోస్ షేర్ చేస్తాను. ఓకే.